సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల్లో లోకేష్ ఫోటో ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. బీసీ మంత్రిని పక్కకు నెట్టి లోకేష్ ఫోటో ఎలా వేస్తారు అని నిలదీశారు. అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో ఉండవచ్చు అవసరమైతే అని పెడితే వీళ్ళిద్దరి ఫోటోలు సరే, నేను ఇంకొక సరే గైడ్ లైన్స్ ఫాలో కాలేదు పాపం ఏదో అని ఒకసారి కిందికి చూస్తే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటిది కదా ఇది, వ్యవసాయ శాఖ మంత్రి గారి ఫోటో ఏమో అనేసి వీళ్ళు చూస్తే వీళ్ళిద్దరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు. రాష్ట్రంలో అతిపెద్ద పోర్ట్ఫోలియో వ్యవసాయ శాఖ, దానికి సంబంధించినటువంటిది ఈరోజు ప్రోగ్రాం నడుస్తా ఉంది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానికి మంత్రివర్యులు ఎవరు? వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారి ఫోటోనా అంటే అది ఆ ఫోటో కాదు. అచ్చెన్నాయుడు ఫోటో కూడా పెట్టకూడదు. పోనీ ఏదైనా పెట్టారేమో వ్యవసాయ శాఖ సంబంధించిందంటే అది కాదు. ఎందుకు లోకేష్ గారు ప్రతిసారి లోకేష్ గారు ఎందుకు రుద్దుతున్నారు? అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కదా. లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్నారు, ఒక 20 రకాల ఫోటోలు పెట్టి 20 రకాల ఫోటోలు పెట్టుకోవచ్చు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము.